కొంతమంది చెప్తూ ఉన్నారు. మొన్న ఎవరో ఆయన చెప్పాడు, అవి చదివిన తర్వాత నాకు అప్పుడప్పుడు మనసులో ఒక్కోసారి బాధేస్తుంది. వెంకయ్యనాయుడు అడ్డుకుంటాం రాకుండా అని. నాకు అభ్యంతరం లేదు. నేను వస్తే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, నేను వస్తే వచ్చినప్పుడంతా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. నేను రాకపోతే ఏమి రాదో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించి ఏకపక్షంగా వ్యవహరించి అపరిపక్వతో ముందు చూపు లేకుండా ఒక ప్రాంత ప్రజలకు గొంతు కోయడానికి కారకులైన వ్యక్తులు జనానికి మొహం చూపించాలంటే వెంకయ్యనాయుడు పేరుండాలా, లేకపోతే మొహం చూసేవాడు కూడా ఎవరు కూడా ఇవాళ లేరని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. మీ అందరి యొక్క నోరులు పడిపోయినప్పుడు, వాళ్ళందరి యొక్క నోరులు పడిపోయినప్పుడు, పార్లమెంట్లో వీళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ ఏర్పడాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా సౌకర్యాలు కలగాలని పట్టుబట్టి పోరాడింది ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా, ఇంటింటికి పిల్లవాడికి అందరూ కూడా తెలుసు. వీళ్ళ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బాబు గమనమ్మా ప్లీజ్. వీళ్ళ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. వీళ్ళ అనుమతి నాకు అవసరం లేదు. వీళ్ళు మాట్లాడే మాటలతో వీళ్ళు గడ్డి బొమ్మలు తగలబెడితే, లేకపోతే వీళ్ళు నిరసనలు తెలియజేస్తే దాన్ని లెక్క చేసే వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే నేను ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నిక కాల, భవిష్యత్తులో కూడా నిలబడను. కానీ అన్యాయం జరుగుతోంది తెలుగు ప్రజలకు. ఒక పక్క ఒక వాడికి న్యాయం జరుగుతూ ఉంటే ఇంకో పక్క ఇంకోటికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంటు తలుపులు మూసి దూరదర్శన్ యొక్క ప్రసారాన్ని ఆపివేసి అందరినీ కూడా నోరు పోయించి లోక్సభలో పాస్ చేస్తే దాన్ని అడ్డుకొని నిలబడింది రాజ్యసభలో. ఎందుకంటే ఈ ప్రజానికానికి కూడా మేలు జరగాలని, ఓట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు, స్వార్థ ప్రయోజనం కోసం కాదు, ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా, రాజకీయాల్లో కొంత అనుభవం ఉన్న వ్యక్తిగా మన ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో పట్టుబట్టబట్టే కొన్నైనా ఆ రోజు చట్టంలో వచ్చాయి, కొన్ని నోటితో మాట ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మేము నోటి మాట చెప్పాం వెళ్ళిపోయాం, అవన్నీ మీరు అమలు చేయండి అని. తప్పనిసరిగా అమలు చేస్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే సంవత్సరం అయిపోయింది ఇంకా అన్ని అమలు కాలేదని. సంవత్సరం లోపల అన్ని అమలు అయ్యేటుంటే మరి 50 ఏళ్ళు మీరు చేసింది ఏందయ్యా? 10 ఏళ్ళు. దానికి ముందు రాష్ట్రాన్ని విభజించడానికి ముందు 10 ఏళ్ళు, 10 years you have been ruling. You had absolute majority. What is it you have done to the state of Andhra Pradesh, this region? Why you have not thought of all these things? You don't have an explanation to the people? జనాన్నంతా కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి, రాజకీయ వివాదాలు చేసి, బంధుల వల్ల అభివృద్ధి బంద్ అవుతుంది తప్పితే బంధుల వల్ల సమస్యల పరిష్కారం కావు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుచుకొని మనకు వచ్చే ఒక్కదాన్ని ప్రతి ఒక్కదాన్ని సాధించుకోవాల్సి ఉంది. సాధించుకుంటామనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి దార్శనికత ఉంది, దూరదృష్టి ఉంది, కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కాంటాక్ట్ ఉంది, అలాంటి యొక్క క్రమశిక్షణ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ క్రమశిక్షణ, ఆ క్యాలిబర్ ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారికి వాళ్ళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ అంటే ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అని చెప్పని ప్రపంచం అంతా పరుగుతూ ఉంది. ఎందుకంటే అందువల్ల ఒక్కొక్కటే మీరు చూడండి, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్లోనే, తిరుపతిలో ఐఐటి ఫస్ట్ ఇయర్లోనే, తిరుపతిలో ఐసర్ ఫస్ట్ ఇయర్లోనే, చిత్తూరులో త్రిపుల్ ఐటీ ఫస్ట్ ఇయర్లోనే, అనంతపూర్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ యొక్క అకాడమీ ఫస్ట్ ఇయర్లోనే, నెల్లూరులో కామధేను ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే, ఇదే కొద్ది రోజుల్లోనే మంగళగిరి దగ్గర గుంటూరులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా శంకుస్థాపన జరగబోతున్నారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు ఏపీ ఎక్స్ప్రెస్ అంటే హైదరాబాద్కు ఉండింది. దాన్ని విజయవాడ వరకు ఆ రైల్వే అధికారి నిర్ణయిస్తే విజయవాడ ఒకటే ఆంధ్రప్రదేశ్ కాదయ్యా, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం, ఈ ఏలూరు, ఈ తాడేపల్లిగూడెం, ఈ రాజమండ్రి, అలాగే ఈ సామర్లకోట, అలాగే ఈ యొక్క వరుసగా అనకాపల్లి, వీటన్నిటి మీద యలమంచిలి, వీటి మీద విశాఖపట్నం దాకా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు కలగాలి. అలాగే ఆ పక్క తెనాలి, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, అలాగే నెల్లూరు జిల్లాలో తిరుపతి వరకు వెళ్లాలని చెప్పి మొదటి దశలో ఇవాళ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నా. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ పెంచుతాం, తప్పనిసరిగా స్పీడ్ పెంచుతాం. వేసిన మొదటి రోజే స్పీడ్ పెరిగితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. దాని స్పీడ్ పెంచుతాము.
అలాగే 36 గంటలు దాన్ని 32 గంటలు తగ్గిస్తామో, ఎవడు అడ్డుకున్నా సరే ఆగవని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ కూడా ఆంధ్రప్రదేశ్ కి తప్పనిసరిగా ఏర్పాటు జరుగుతుంది. దానికోసం కసరత్తు జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే రాయలసీమలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కూడా దానికి కావాల్సిన కసరత్తు జరుగుతుంది. భూమి చూపించడమో, ఆ భూమి పరిశీలన కమిటీ రావడమో, దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా కూడా జరగాల్సిన అవసరంతో ఉంది. ఒకటనే కాదు, నా దగ్గర లిస్ట్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు. చాలా మంది మాట్లాడుతున్నారు. నా దగ్గర ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేమి ఇచ్చిందో ఒకసారి కానీ ఇది ఎక్కడని బయటకు వస్తే వీళ్ళలో చాలా మంది మాట్లాడలేరు. కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న గుర్తుండదు, వాళ్ళకి రేపు లేదు. అందుకని వాళ్ళకి ఎంతసేపటికి ఏదో తప్పుడు ప్రచారం చేయాలి. నాకు చాలా బాధేస్తూ ఉంది. నేను అనేక సంవత్సరాలు 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. కింద స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. వారసత్వ రాజకీయాలతో రాలా. రాజకీయాల్లో వారసత్వం కాదు, జవసత్వం కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉండాలి. కుల ప్రాతిపాదికపై రాజకీయంలో గెలవలేదు నేను. మత ప్రాతిపై రాజకీయం గెలవలేదు నేను. గాలివాటం రాజకీయం చేయలేదు. పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను, అదే పార్టీలో చస్తాను కూడా. వీళ్ళలాగా కాకుండా వీళ్ళందరూ చేసేది ఒక నీతికి, ఒక నిజాయితీకి, ఒక సిద్ధాంతానికి, ఒక కార్యక్రమానికి, ఒక ఆదర్శానికి, ఒక లక్ష్యానికి, ఒక గమ్యానికి కట్టుబడి పనిచేసేట రాజకీయ పార్టీలో పుట్టాను, రాజకీయ పార్టీలో పెరుగుతాను. అదేవిధంగా రాజకీయం చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి అక్కడికి పోయిన వాళ్ళు, ఆ చొక్కా వదిలిపెట్టి ఈ చొక్కా వేసిన వాళ్ళు, ఏ చొక్కా వేసుకోవాలో తెలుసుకోవడం చేతకాని వాళ్ళు, ఇంకా ఏ చొక్కా వేసుకుందామని చెప్పని ఆ చొక్కా ఈ చొక్కా వేసిన వాళ్ళు, కొంతమంది మా దగ్గరకు వచ్చి బేరం చేసి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తారా? నేను వాళ్ళందరూ చెప్పేది ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని అడ్డుకోవద్దు. ఈ రాష్ట్రానికి ఏపీ విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశం కూడా 100కి 100 పాళ్లు అమలు చేసేట్టుగా చూస్తాము. నరేంద్ర మోడీ గారు దానికి పూర్తి సహకారం ఇస్తారని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు 14వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉంది. దాని ఒక తుది నిర్ణయం కావాలంటే అనేక రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. దానిపైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ పూర్తయిన తర్వాత దానిపైన తుది నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం అన్యాయం జరగకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంగా నిలబెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ప్రజలను కోరేది ఒకటే, అందరూ మనుషులు. కానీ అలాంటి తప్పుడు మాటలు చూస్తే, చౌకబారు మాటలు చూస్తే, ఏకవచన ప్రయోగాలు చూస్తే మనసులో సహజంగా బాధ కలుగుతుంది. స్వార్థం అనేది లేకుండా ఆ రోజు చూస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుండలేక మాట్లాడినందుకు అప్పుడు ఎందుకు మాట్లాడి వెంకయ్యనాయుడు అప్పుడు మారకపోతే నీకు దిక్కే లేదే, నీ మొహం చూసేవాళ్ళు లేడే, నేను అడిగేవాడే లేడే, నువ్వెందుకు మాట్లాడలేదు, మీరెందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పడుతున్న ఈ పార్టీ అన్నింటినీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని మిత్రులారా, నాకు వాళ్ళతో పేచీ కాదు. ఎందుకంటే వాళ్ళు నా స్థాయిలో లేరు, నేను వాళ్ళ స్థాయికి పోదలుచుకోలేదు. కానీ ప్రజలకు తెరవాల్సి ఉంది ఏం జరుగుతుందని. ఇప్పుడే చెప్తున్నాడు శ్రీనివాసరావు, చెప్తున్నాడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఏ మంత్రితో కలవాలన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళకి దారి చూపించి ఆ మంత్రి దగ్గరికి పంపించడం కాదు, ఆ మంత్రిని నా దగ్గరికి పిలిపించి నా కార్యాలయంలో వాళ్ళకి ఏం పని ఉందో కావాలని కనుక్కోవడం ఈ ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం, తెలంగాణకు చేస్తాం. నాకు ఆ భయం కూడా లేదు ఆంధ్రలో ఉండి తెలంగాణ గురించి మాట్లాడతారని. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనమంతా తెలుగు వారమే అనే భావన కలిగిన జాతీయ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఏ ఎండకా గొడుగు బట్టి ఏ గాలికా జెండా ఎత్తి ఇప్పుడు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో దూరి దాన్ని కొంపలు ఉంచి కాళ్ళకు దండం పెట్టి కాళ్ళు పట్టుకుని లాగేట సంస్కృతి కలిగిన వ్యక్తులకు ఇతరుల గురించి మాట్లాడేట నైతిక హక్కు లేదని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్న మిత్రులారా, ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ 50 ఏళ్లుగా దేశంలో పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అజెండా మార్చాడు. వాట్ వీ నీడ్ ఇస్ నాట్ పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ, వీ నీడ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి కావాలా, వేగవంతమైన అభివృద్ధి కావాలా. ఇవాళ మోడీ గారు అందుకే దేశంలో సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ వాంట్ టు క్రియేట్ వెల్త్ సో దట్ వెల్త్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. చాలా మంది చెప్తున్నారు పంచాలా, అది పంచాలా. పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే ఏమవుతుంది? పంచ మాత్రమే మిగులుతుంది. ఇవాళ అప్పులు బిగించిపోయారు చంద్రబాబు నాయుడికి. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన పాత తరం అంతా కలిపితే 80,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు వచ్చింది. రాజస్థాన్కి 2,30,000 కోట్ల అప్పు ఉంది, తెలంగాణకు అప్పు ఉంది. ఇవన్నీ ఎవరి కారణం? ఇవన్నీ మోడీ గారు ఇప్పుడు చేస్తుంది అంటే రూపాయిని బలపరిచి
అభివృద్ధిని పెద్దపీట వేసి పెట్టుబడులు వచ్చేట్టుగా చూసి ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేట్టు చూసి ఇండియాలో ఉండే శక్తియుక్తులను కూడా ప్రోత్సహించి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి శిక్షణా సంస్థలు ఏర్పాటు చేసి వాతావరణాన్ని అనుకూలం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలకు సహకరించాల్సిన వారించి వాటికి అడ్డుకట్ట వేసి పార్లమెంటును జరగనీయకుండా అభివృద్ధి పథకాలకు అడ్డుకట్ట వేస్తూ దేశాభివృద్ధికి అడ్డుకట్ట వేసే వాళ్ళ గురించి ఆలోచించవలసిగా మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. మోడీ గారు 3 years మంత్రా ఇచ్చాడు, స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ అని. స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ కావాలి. ఆ స్కిల్ కోసమే NIT, హైయర్ లెర్నింగ్ కోసమే ఈ యొక్క NIT. వీటి ద్వారా మన తెలివిని పెంచుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇండియా వైపు చూస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పాడు నరేంద్ర మోడీ గురించి, రాక్ స్టార్, ఇది వరల్డ్ రాక్ స్టార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాడు. పుటిన్ చెప్పాడు, ఈజ్ ద హీరో ఆఫ్ ద పీపుల్ అని పుటిన్, రష్యా అధ్యక్షుడు పుటిన్ చెప్పాడు. అమెరికాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఆఖరికి నిన్న దుబాయ్కి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారు. ఇది భీమవరం బహిరంగ సభ కాదు, లేదంటే గుంటూరులో జరిగిన బహిరంగ సభ కాదు, విశాఖపట్నం సభ కాదు. జనమంతా మోడీ 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 అనడానికి వాళ్ళందరూ భారతీయులు కాబట్టి. కానీ దుబాయ్కి వెళితే దుబాయ్లో ఆ దేశం యొక్క యువరాజు ప్రోటోకాల్ పక్కన పెట్టి 5 మంది సోదరులతో కలిసి వచ్చి నేరుగా భారత ప్రధానమంత్రిని ఆహ్వానించాడు సాదరంగా ఎయిర్పోర్ట్ లో. అమెరికా అధ్యక్షుడు ఒబామా సొంత సంతకంతో న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్ రాశాడు నరేంద్ర మోడీ యొక్క చొరవను గురించి. ఆస్ట్రేలియా, కెనడా మనకు యురేనియం సప్లై చేస్తామో మన యొక్క న్యూక్లియర్ కోసం అని చెప్పని మోడీ గారి యొక్క పర్యటన సందర్భంగా సంతకాలు పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మోడీ టూరిస్ట్ మంత్రి. అంటే టూరిస్ట్ మంత్రి కాకుండా ఒక దగ్గరే ఉండాలా? బాయిలో కప్పలాగా ఉండాలా? గోవిందర్ కప్పలాగా ఉండాలా? బాయిలో కప్ప ఉంటుంది, బెక్క 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 అంటాడు లోపల కూర్చొని. అటల్ పెన్షన్ యోజన చరిత్రలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. అదే కాదు, బ్యాంకులు మీ అందరికీ తెలుసు, బ్యాంకులో షావుకారులకు లోన్ ఇస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి లోన్ ఇస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్ల వాళ్ళకి లోన్ ఇస్తారు, మల్టీప్లెక్స్ వాళ్ళకి లోన్ ఇస్తారు, టాటాలకు, బిర్లాలకు, అంబానీకి, సింఘానీకు, వీళ్ళకి లోన్ ఇస్తారు. కానీ సామాన్య జనానికి లోన్ ఇవ్వరు. మోడీ గారు చెప్పారు, బ్యాంకులు తలుపులు తెరవండి, అందరికీ రుణ సౌకర్యం కల్పించండి అని కొత్తగా ముద్రా బ్యాంక్ అనే పేరుతో సామాన్య ప్రజానికానికి, రిక్షా కార్మికులకు, ఆటో కార్మికులకు, కిరాణా వ్యాపారస్తులకు, రోడ్డు పక్కన ఇడ్లీ అమ్ముకునే వాళ్లకు, లేదా సమోసాలు అమ్ముకునే వాళ్లకు, అరటి పండు, తోపుడు పండు నెట్టుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా 50,000 రూపాయల వరకు పూచీకత్తు లేకుండా, సెక్యూరిటీ లేకుండా రుణం ఇచ్చేట పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. దాని పేరే ముద్రా బ్యాంక్. అది పెద్ద కులాలకు, పెద్దవాళ్ళకనే కాదు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ అన్ని రకాల పేద వర్గాలకు కూడా ఈ పథకాన్ని అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముద్రా బ్యాంక్. మిత్రులారా, మోడీ గారు ఈ తక్కువ సమయంలో ఇంకా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలను నేను ఇప్పుడు ఏకరవ పెట్టదలుచుకోలేదు. దానిలో భాగంగానే ఇవాళ దేశంలో విద్యాభివృద్ధి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఈ ఐఐటీలు కానీ, IIITలు కానీ జరుగుతున్నాయి. మన దేశంలో సహజంగానే తెలివి ఎక్కువ. మన దేశంలో ఉండే సామాన్య మానవుడికి ఉండే తెలివి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకన్నా చూస్తే సగటుగా మన దేశంలో తెలివి ఎక్కువ. వడ్రంగికి తెలివి ఎక్కువ, కుమ్మరికి తెలివి ఎక్కువ, చాకరికి తెలివి ఎక్కువ, మంగరికి తెలివి ఎక్కువ, లేదా కార్పెంటర్కి తెలివి ఎక్కువ, మేసనరీకి తెలివి ఎక్కువ. మన దేశంలో ఉండే కార్వింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ దీనికి ప్రపంచంలో ఎక్కడ పోటీ లేదు. మన వెంకటగిరి చీరలు, మన కంచిపట్టు చీరలు, లేదా మన తినుబండారాలు, గుంటూరు గోంగూర, ఆంధ్ర ఆవకాయ, నెల్లూరు చింతకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి, లేదా పశ్చిమ గోదావరి జిల్లా యొక్క పూత రేకులు, ప్రపంచంలో వీటికి పోటీ లేదు. ప్రపంచంలో వీటికి పోటీ లేదు. ఈ పూత రేకులు మించిన సాటి, మేటి, తీపి మరొకటి లేదు. అలాంటి నాజుగ్గా చెగిన శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు అంతా మన దగ్గర ఉంది. వాటన్నిటిని బాగా ఉపయోగించుకోవాలా. ఇంకొక రవ్వ తెలివి పెట్టాలా. ఒక రవ్వ తెలివి పెడితే ప్రపంచానికి మనం నాయకత్వాన్ని వహించే శక్తి మన దేశానికి ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. రాజీవ్ ప్రతాప్ రూఢిని దానికి మంత్రిగా ఏర్పాటు చేశాడు. అంత తెలివితేటలు మన దేశంలో అమోఘంగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురు, మళ్ళగా ఇండియాను విశ్వగురువు చేయాలనేది నరేంద్ర మోడీ యొక్క సంకల్పం అని మీ అందరికీ కూడా మనం చూస్తున్నాం మిత్రులారా. మనం చూస్తున్నాం, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ చూస్తే టాప్ 10 డాక్టర్స్ లో 5 డాక్టర్స్ ఇండియా వాళ్ళే ఉంటారు. ఆ 5 డాక్టర్స్ లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, తెలుగు వాళ్ళే ఉంటారు. మనందరూ కూడా గర్వకాలం అని మీకు మనం చేస్తా ఉన్నాం. అమెరికాలో ఉండే డాక్టర్లు ఐటీలో చేరి డ్యూటీ చేస్తూ మైటీగా తయారై బ్యూటీగా ఉండేటక్క ఆ యువ రక్తం అవుతుందో ఆ యువ రక్తం అంతా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఐటీ రంగంలో మన ఇండియా మేలుగా ఉంది. ఇవాళ మన తెలుగువాడు, తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య ఇవాళ మైక్రోసాఫ్ట్కి ఇవాళ అధిపతిగా ఎన్నికయ్యాడు. నిన్ననే నేను పేపర్లో చూశాను, నిన్ననే పేపర్లో చదివాను నేను. ఒక తెలుగు బిడ్డ, ఒక భారత తేజం ₹1 కోటి జీతంతో నియమించబడ్డాడని చెప్పారు. ₹1 కోటి జీతం.
ప్రపంచం ముందు భారతదేశం యొక్క తెలివి వాళ్ళ గుర్తింపు పొందుతూ ఉంది. ఆ గుర్తింపుకు మరింత మెరుగుపెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఈ ఎన్ఐటి యొక్క స్థాపన కూడా అలాంటిదేనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకని మనం పక్కన పెడదాం. అంతా కూడా 50 ఏళ్లుగా వృధా అయిపోయినాయి ఓటు బ్యాంకు రాజకీయాలతో. 50 ఏళ్లు వృధా అయిపోయినాయి కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారు. ఒకరికొకరిని పోటీలుగా పెట్టారు. ఆ విధంగా తయారు చేసి ప్రజానికాన్ని రెచ్చగొట్టారు. తాత్కాలిక ప్రయోజనం పొందారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. కానీ మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. గతంలో మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే తెలుగు వారి యొక్క తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగు తేజాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా చాటి చెప్పాడు. ఇవాళ మళ్ళా తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశానికి ఈ రూపురేఖను మార్చడానికి నీతి ఆయోగ్ NITI ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా ముఖవళికలు మార్చాలి. 50 ఏళ్ల తర్వాత తాడేపల్లిగూడలో డిగ్రీ కాలేజీ లేదని, జూనియర్ కాలేజీ లేదని, IIT లేదని మాణిక్యాలరావు బాధపడుతున్నాడు. ఇవాళ మంచినీళ్లు లేవని, మరుగుదొడ్డు లేవని, ఇవన్నీ కూడా ఈ పరిస్థితి మారాలంటే దేశం సుసంపన్నం కావాలా, ఆర్థిక శక్తి పెరగాలా, మంచి పరిపాలన కావాలా. దానికోసం మోడీ గారు ఇవాళ కంకణం కట్టుకున్నారు. 50 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 5 ఏళ్లు పాపం ఓపిక పట్టలేకున్నారు. చేపను కదా నీళ్లలో నుంచి బయటేస్తే చేప ఏమవుద్దా గిజ 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 కొట్టుకుంటుంది. అది మటగుడిసి కానీ, కొరమేను కానీ, బొచ్చు కానీ ఏదైనా సరే ఆ చేపను బయటేసామనుకోండి అది గిజగిజ కొట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది. పదవి పోయింది. తట్టుకోలేకుండా మెడలు ఉంచుతారట. నరేంద్ర మోడీ మెడలు ఉంచుతారట. మెడలు ఉంచి ఇది చేస్తారట. ప్రజాస్వామ్యంలో మనం ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచమే మోడీకి జయజద్వాదాలు పలుకుతూ ఉంది. నువ్వేం ఉంచుతావయ్యా? నువ్వేం ఉంచుతావు చెప్పు. అందుకని నేను వీళ్ళందరినీ కోరేది ఒకటే, దయచేసి మీకు ఓపిక ఉంటే చేతులు గడపండి. ప్రజలకు తెలివితేటలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలు అద్భుతంగా గోదావరి పుష్కరాలు జరిగే లక్షలాది మంది జనం వచ్చి గోదావరి పుష్కరాల్లో మరి స్నానం చేసి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి మంచి చరిత్ర మనకు ఉన్నప్పుడు ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాల, పద్ధతులతో మెలగాల. నేను కొంచెం పెద్దవాడిగా వయసులో మిగతా వాళ్ళకన్నా పెద్దవాడిగా దయచేసి మీ అందరికీ చెప్తూ ఉన్నాను. క్రమశిక్షణ కావాలి మనకి, జాతీయ భావం కావాలి మనకి, అంకిత భావం కావాలి మనకి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు. పేపర్ బాయ్ గా పనిచేసే అబ్దుల్ కలాం భారత రత్నగా తయారయ్యాడు, ఇండియన్ రాష్ట్రపతిగా తయారయ్యాడు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పల్లెటూరులో పుట్టి 3 కిలోమీటర్లు నడిచి ఇసుకలో నడిచి కరెంటు లేకుండా దీపం బుడ్డి కింద చదువుకొని తింతంతగా పైకొచ్చి గోడల మీద రాసి జెండాలు పట్టుకుని కరెంటు స్తంభాలు ఎక్కి నెల్లూరుకి అటల్ బిహారీ వాజ్పేయి వస్తాడు. సాయంత్రం సభలో మీరందరూ పాల్గొండని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ అద్వానీ మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ డెమోక్రసీ. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడి పనిచేయాలి అందరూ కూడా. ఈ మధ్య నేను చూస్తున్నాను, చాలా బాధ కలుగుతుంది. ఇందాక నేను ఉదయలక్ష్మికి శ్రీనివాసరావుకి చెప్పాను, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ దిస్ ర్యాగింగ్, ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. అందుకని దీనిపైన తీవ్రంగా ఉక్కు పాదాన్ని మోపాల్సిన అవసరం ఎంతో ఉంది. ర్యాగింగ్ పాల్పడి యువ సమాజానికి, విద్యార్థి సమాజానికి చెడ్డ పేరు తెచ్చి మన సోదరీమణులు సోదరులకు ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు కారకులైన వ్యక్తులపైన కఠినాతికఠినమైన శిక్ష తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే నిర్భయ తరహా చట్టాన్ని తేవాల్సి ఉంది. మళ్ళా జీవితంలో దాని జోలికి పోకుండా అనాగరికం అది, అసభ్యత, అనాగరికం, రాక్షసం అది. ఆ విధంగా వేధించి చిన్నారి బిడ్డలను వాళ్ళ జీవితంలో మొగ్గలు వికసించక ముందే తుడిపి వేడవుతుందో ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉండదు. అందుకని దానిపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కోరుతున్నాను. నిన్న మన పేపర్లో చదివాను నేను, తెలుగు మీడియమే ఉండదని. అది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. పత్రికల వార్తలు వచ్చి ఉండొచ్చు. తెలుగుని మనం మర్చిపోకూడదు. తెలుగు మన జీవితానికి వెలుగు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మనం పుట్టిన ఊరిని. మీకు ఎందుకు తాడేపల్లిగూడెం ఇంత భయం, ఇంత ప్రేమ? మీ ఊరు కాబట్టే కదా, ఈ ఏరియా కాబట్టే కదా. అందుకని కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృగర్భం నుంచి ఇచ్చిన భాష, మధురమైన తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, దీన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. ఈ తెలుగు మనందరి యొక్క జీవితాల్లో మన మాతృగర్భం నుంచి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాలా, తెలుగును ప్రోత్సహించాలా, తెలుగు మీడియం ఉంచుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి. అలాంటి వాడికే ఉద్యోగం రావాలనే నిబంధన కూడా పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను.
ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియం జరగనివ్వండి, కానీ తెలుగు మీడియం వదిలిపెట్టుకోకూడదు. మా అమ్మాయి స్కూల్ నడుపుతోంది మిత్రులతో కలిపి, అక్షర విద్యాలయం. ఆ ముందు రాసి ఉంది ఏమనంటే మీడియం ఈజ్ ఇంగ్లీష్, కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన భావన భారతీయమే అని చెప్పని. అందుకని మన భారతీయ భావన మనం మర్చిపోకూడదు. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాలా. మన భాషను మనం కాపాడుకోవాలా. తెలుగుతనం ఉట్టిపడాలి మనందరిలో కూడా. మన మాటల్లో, మన పాటల్లో, మన ఆటల్లో, మన బాటల్లో తెలుగు ఎక్కడ పట్టిన పరిమళించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రోజు మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన అవసరం అంతా ఉంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రపంచం పోటీలో వెళుతోంది, మన కోసం ఆగదు. ఆ పోటీలో మనం ముందుకు వెళ్లాలంటే మనకి శక్తి, సామర్థ్యం, స్కిల్, నైపుణ్యత పెరగాల. అందుకే ప్రధానమంత్రి గారు మిసీ డిసి అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. మిసీ డిసి ఆయన ఇచ్చిన పేరు కాదు, నేను పెట్టిన పేరు అది. ప్రోగ్రాం ఆయనది, పేరు మాత్రం నాది. మిసీ డిసి అంటే ఎంఐ అంటే మేక్ ఇన్ ఇండియా, ఎస్ఐ అంటే స్కిల్ ఇండియా, డిఐ అంటే డిజిటల్ ఇండియా, సిఐ అంటే క్లీన్ ఇండియా. మిసీ డిసి ఈ ప్రోగ్రామ్ అవుతుందో ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ఎ రిసర్జెంట్ ఇండియా. మళ్ళా ప్రపంచంలో వేగంగా, శక్తివంతంగా, గౌరవంగా, తల ఎత్తుకుని గర్వంగా నిలబడే భారతదేశ నిర్మాణం కావాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా పనులు చేస్తున్నాను. తెలుగు ప్రజల యొక్క అదృష్టం, ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనకి విభజన సందర్భంగా అన్యాయం జరిగినా రోజు అన్యాయాన్ని గురించి మాట్లాడుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, కేంద్ర సహకారం తీసుకొని, మంచి ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్లవలసి ఉంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ యుక్తి, ఆ ఓర్పు, నేర్పునటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మనందరికీ కూడా సంతోషకరం అని చెప్పని మనం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఈ సవాళ్లు అధిగమించే శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి కేంద్రం తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తుంది. ప్రజలు కూడా కాస్త విశాలంగా ఆలోచించి ఈ తప్పుడు ప్రచారాల్లో పడకుండా మనందరం కూడా ఆలోచించుకొని కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలా. పేదరికాన్ని పారదోలాలా, అంత్యోదయ పథకాలకు పెద్దపీట వేయాలా, ప్రభుత్వం ఇచ్చే పథకాల అవినీతి పనులు పాడుపడకుండా కింద అట్టడుగు వారికి చేరేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా లభించేటికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్ఐటి యొక్క స్థాపన, దీని వెనక మిగతా వాళ్ళందరూ కృషి ఉంది, అనుమానమే లేదు. మంత్రి ఆమె శాంక్షన్ చేసింది, ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపాదించాడు, కేంద్ర మంత్రిగా నా వంతు కృషి నేను చేశాను. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా రాత్రి వాళ్ళు కృషి చేసే యొక్క మాణిక్యారావు అవుతున్నాడో మీ మాణిక్యారావు. నేను నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అనేక సమస్యలు చూశాను, అనేక సవాళ్లు చూశాను, అనేక మంది రావడం, ఒత్తిళ్లు తేవడం, బతిరాడడం, మొహాటం పెట్టడం చూశాం. కానీ మాణిక్యారావు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కనబడినా, ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఎన్ఐటి ఢిల్లీకి వచ్చి అంత పట్టుబట్టబట్టే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వాస్తవంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగా మేలుకుంది. టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్టు ఆధారంగా చర్చలు జరిపి నేను శృతిరాణి నా దగ్గర పిలిపించి సుజనా చౌదరి ఇద్దరం కూర్చొని ఆమెకు వివరాలని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, హరిబాబు గారితో కూడా మాట్లాడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారికి అనుమతి తీసుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అంతిమంగా నిర్ణయం తీసుకున్నాం, తాడేపల్లిగూడెంలోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ తాడేపల్లిగూడెనికి ఈ ఎన్ఐటి వచ్చింది. దానికి గట్టిగా కృషి చేసిన యొక్క మీ స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీ మాణిక్యారావును, అలాగే ఈ కళాశాల పెట్టడానికి తాత్కాలికంగా ఎక్కడ పెడదాం అంటే ఎదురు చూస్తూ ఉంటే మేము ఉన్నాం ముందుకి 4 ఏళ్లు ఉచితంగా వాడుకోండి కళాశాలను ముందుకు వచ్చిన వాసవి కళా యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లేకపోతే ఈ సంవత్సరం మొదలయ్యేది కాదు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా ఆలు లేదు, సూరు లేదు, కొడుకు పేరు రామలింగమా సోమలింగమా అన్నట్టుగా కళాశాల ఇంకా అనుమతి పూర్తిగా మంజూరు కాకముందే దీనికి సీట్ల కేటాయింపు పూర్తయింది. అందరికన్నా ఎక్కువ సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఎన్ఐటికి కూడా మంజూరు చేయడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ప్రక్రియలో ఇవన్నీ వరుసగా అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ల ఎన్డీఏ పరిపాలనలో హామీ ఇచ్చిన ఏ ఒక్క అంశంలో కూడా మీరు తిరిగి ప్రశ్నించేటికి అవకాశం రాదు. అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తామని మిత్రులారా. పోతే శాంక్షన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్, సమగ్ర మంచినీటి పథకము, అలాగే సీవేజ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము, అలాగే పేద ప్రజలకు ఇళ్లు, ఈ 3 విషయంలో మాణిక్యారావు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడున్నాడు. ఢిల్లీకి వచ్చి దానికి విజ్ఞాపన ఇచ్చాడు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్, తర్వాత మాణిక్యారావు, తర్వాత మన గంగరాజు గారి ఎంపీ,
వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేశారు. తప్పనిసరిగా ఈ విషయాలు ఈ మూడు నా విభాగంలో ఉండే, నా విభాగంలో ఉన్నదానికి ఎక్కడా వెనకడుగేయడం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకా నిర్ణయం కాలా, దాని సరిహద్దులు కాక ముందే మార్చి 31 ముగుస్తుందని నా విభాగం పట్టణాభివృద్ధి శాఖ విజయవాడ గుంటూరు రాజధాని కేంద్రానికి 1000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మంజూరు చేసింది. ఇదేదో నేనేదో చేశాను గొప్పని కాదు, ప్రజల యొక్క హక్కు. ఆ హక్కును సాధించుకునే దానికోసం కూడా మనం సక్రమ మార్గాలు అవలంబించాల్సి ఉంది. పద్ధతి ప్రకారం వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దుందుడుకు పోకడలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రకటనలు, చురకన మాటలు, వీటి వల్ల జరిగేది ఏమీ ఉండదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. కొంతమంది పాపం రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి. ముందు యువకులు ఉన్నారు పాపం, MITలు IITలు పాస్ అయిన వాళ్ళు, బీటెక్లు బీకామ్లు పాస్ అయిన ఉన్నారు. వాళ్ళ సంగతి చూస్తాం. ఆ తర్వాత రాజకీయ నిరుద్యోగ సంగతి కూడా చూడొచ్చు మనం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. కానీ వాళ్ళు ఈ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. తప్పు లేదు, ప్రత్యేక హోదా అడగొచ్చు, రైల్వే జోన్ అడగొచ్చు, లేకపోతే ఇంకొకటి అడగొచ్చు. ఇప్పుడు మాణిక్యారావు అడగలేదా? అడగాల. అడిగితేనే ప్రకారం గుర్తుంటుంది. అడిగి వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ తప్పుడు ఆరోపణలు చేసి నిన్నటి దాకా అధికారంలో నువ్వు మర్చిపోయి నిద్రపోయి లెక్క చేయకుండా 50 ఏళ్లు జనాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు తీరా అధికారంలో పోయిన తర్వాత అదివ్వు ఇదివ్వు గాలికి పోయే పేరపెండి రామార్పణం. నేను ఎలక్షన్ ముందు పోతా చెప్పాను, నీకు అది ఇస్తానని ఇది ఇస్తానని. ఎక్కడా అది అడిగితే గాలికి పోయే పేరపిండి గాలికి పోతా ఉందట. ఎవడ రామార్పణం అన్నాడట. వీళ్ళు పోతా ఉండారు. పోతా ఓకే వెంకయ్యనాయుడు గారు మీరేం అడిగితే అవన్నీ ఓకే ఓకే ఓకే. కానీ జనం వాళ్ళు ఓకే అనలా. వాళ్ళు వెళ్ళమన్నారు, వెళ్ళారు. 5 ఏళ్ళు ఓపిక పట్టండి. మీరు ఓపిక పట్టిన తర్వాత చూసి అప్పుడు కానీ చేయకపోతే అడిగే హక్కు మీకుంది. ఆ ప్రయత్నం చేయొచ్చని సందర్భంగా మనం చేస్తున్నా. మీకు కొద్ది రోజుల్లోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేసింది, ఏమేం చేస్తుంది అన్నీ సమగ్రంగా జనం ముందు పెడతాము. అప్పుడు చూద్దరు మీరు కేంద్రం ఏం చేసింది, ఏమి చేయబోతుందో కూడా మీకు తెలుస్తుందని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మరొకసారి మన యొక్క కేంద్ర మంత్రి పాపం ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది, అనుకోకుండా వచ్చింది కేబినెట్. ఆ కేబినెట్లో నేను ముందే అనుమతి తీసుకున్న ప్రధానమంత్రి నేను రాలేను, కర్ణాటక ఎలక్షన్లో ఉన్నానండి. నేను సాయంత్రం దాకా లాస్ట్ ఎలక్షన్ యలహంకలో ఆఖరి మీటింగ్లో మాట్లాడి సీఎం గారు కుప్పం నుంచి వస్తుంటే ఆయన నన్ను తీసుకొస్తా అన్నాడు. సరే, నేను లోక సంచారిని, తిరుగుతూ ఉంటాను. ఆయనేమో రాష్ట్ర సంచారి. ఆయనకి వేరే పని లేదు, నాకు వేరే పని లేదు. పనే ఆయన పని, జనం పనే ఆయన పని. సరే, ఆయనతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 10 రూపాయలు వెళ్తున్నాను. రేపు ఉదయం నిన్న ఆయన కుప్పం నుంచి వచ్చాడు, రేపు నేను కుప్పం పోతున్నాను. పోటీగా కాదు, అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం కోసం. అయినా కూడా స్మృతి ఇరానీ రాత్రి ఫోన్ చేసింది నాకు, సార్ క్యాబినెట్ ఉంది ఏం చేయాలని. ఏదేమైనమ్మా మనం మాటిచ్చాము, జనం ఉత్సాహంగా ఉన్నారు, ముఖ్యంగా యువకులంతా కూడా. అందుకని నువ్వు తప్పనిసరిగా రావాలని చెప్పి ప్రధానమంత్రికి కూడా చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకొని స్మృతి ఇరానీ మన దగ్గరికి వచ్చేట్టుగా చేసింది. అందుకని నేను ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున స్మృతి అంటుంది నాతో, ఇప్పుడు అంటుంది అమ్మాయి నాకు చెప్తుంది, ఏమని సార్, ఏం సార్ ఇంతమంది జనం, ఈ యువకులు ఏంది, ఉత్సాహం ఏందని. నేను చెప్పాను, ఈ జనానికి జిజ్ఞాస ఎక్కువ, ఆసక్తి ఎక్కువ. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా చెప్పాలంటే సిరుల పంటలు పండించే ప్రదేశాలు ఇవి రెండు కూడా. ఈ రెండు ప్రదేశాలకు మరింత చేయూతనివ్వాల్సి ఉంది. తప్పనిసరిగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఆఖరికి ఒక మాట చెప్తాను, నేను ముగిస్తాను. కాలేజీ కావాలన్నాడు, పాలిటెక్నిక్ కావాలన్నాడు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి దాంట్లో. అన్నీ గవర్నమెంటే పెట్టాలంటే గవర్నమెంట్ ఇన్ని చేయగలదు. గవర్నమెంట్ ముందు ఊరూరికి రోడ్డు వేయాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, మరుగుదొడ్లు ఇవ్వాలా, పశు వైద్యం ఇవ్వాలా, మానవ వైద్యం ఇవ్వాలా. వాటితో పాటు ఇవన్నీ కూడా చేయాలి. అందుకని ప్రైవేటు భాగస్వామ్యం కూడా దీంట్లో అవసరం. లేకపోతే పనులు జరగవు. వాజ్పేయి గారు నేషనల్ హైవే మొదలుపెట్టాడు. 50 ఏళ్లలో మీరు చూశారు కాంగ్రెస్ హయాంలో, 1 వే ఆర్ నో వే. 50 years సింగిల్ వే ఆర్ నో వే. 5 years ఆఫ్ వాజ్పేయి 4 వే హైవే దేశమంతా ఏర్పడింది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో భాగంగా ఏర్పడింది. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా ఇంతమంది ఉదానీరు ఉన్నారు. ఇంత చక్కని, చాలా వెనకబడిన ప్రాంతం చెప్తున్నాడు. ప్రాంతం వెనకబడింది, మనుషులు వెనకబడిన వాళ్ళు కాదు. మాణిక్యారావు, మనుషులు వెనకబడిన వాళ్ళు కాదు. వెళ్ళి అడిగితే తప్పనిసరిగా సహకారం చేస్తారు. వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. వాళ్ళని కూడా కలుపుకొని అందరం కలిసి ముందుకెళ్లాలి. తప్పు జనమది కాదు, మాది. 50 ఏళ్ళుగా మీకు అందరినీ తయారు చేశాం. ఏమని మీరు ఏం పట్టించుకోబడలే, అన్ని మేము చూసుకుంటాం. సబ్కామ్ సర్కార్ కరేగా, ఆ బేకార్ బయటతో చెరేగా అని చెప్పని అలవాటు చేశాం. దాన్ని మార్చాల్సి ఉంది. ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సి ఉంది. అందుకే ఇందాక చెప్పినట్టు రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ రాఖీ గడ్డమే కాదు, నువ్వు రాఖీ గట్టే సోదరిమణికి, ఆ సోదరిమణి ధనికురాలైతే ఆమె ద్వారా పేదవాళ్లకు 11 మందికి మళ్ళా ఆ యొక్క జన
సురక్ష యోజన కింద 350 రూపాయలు జమ చేయండి. ప్రధానమంత్రి చెప్పాడు ఈచ్ ఎమ్మెల్యే షుడ్ టేక్ కేర్ ఆఫ్ 11,000 పీపుల్ అని. ఐఎమ్ హ్యాపీ శ్రీ గంగరాజు సెడ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ 1 lakh పీపుల్. 1 lakh పీపుల్ ఆర్ 1 lakh రూపీస్? 1,00,000 మందికి కదా. 1,00,000 రూపాయలు ఏమని, 1,00,000 రూపాయలు ఏం కాదు, 1,00,000 మందికి జన సురక్ష యోజన కింద మాణిక్యాలరావు గారు వాళ్ళందరి తరఫున తను డబ్బు కడతానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ ఇతరులు అందరూ కూడా మనందరం కూడా కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. గంగరాజు గారు ముందుకు వచ్చారు. మాణిక్యాలరావు దగ్గర నా దగ్గర మాటలు ఉన్నాయి, గంగరాజు గారి దగ్గర అవి ఉన్నాయి. కానీ ఆ ఉన్న వాటిని ఆ గంగరాజు గారు తన సొంతానికి వాడుకోకుండా జనం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అందుకే మీరందరూ ఆయన గెలిపించారు. ఆయన మంచు మనసుకు మరొకసారి అభినందనలు తెలుపుతూ అందరం కూడా కలిసి రాబోయే రోజులు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మీ ఇద్దరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. हिंदुस्तान में अगर सबसे बड़ा लीडर कोई था, गांधी से बढ़कर महात्मा गांधी से बड़ा, नेहरू से बड़ा, इंदिरा गांधी से बड़ा, अटल बिहारी वाजपेयी से बड़ा, सावरकर से बड़ा, अगर पंडित दीनदयाल उपाध्याय से भी कोई बड़ा लीडर था तो वो बाबा साहेब अम्बेडकर।